నమస్తే అండి. నేను డాక్టర్ మిట్టపల్లి రాజేష్, పెడియాట్రిషియన్, మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కోరుట్ల. ఈరోజు ఒక టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఎండ తీవ్రత చాలా పెరిగిపోతుంది. 42, 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కావున మనము ఈ ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెద్ద వయసులో వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎండ తీవ్రతను తట్టుకోలేరు. సో దీనివల్ల వీళ్ళు వడదెబ్బకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనము ముఖ్యంగా కొన్ని జాగ్రత్తల గురించి చెప్తాను. వీటిని తప్పకుండా పాటించగలరని కోరుతున్నాను. ముఖ్యంగా ఎండ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు బయటకు రాకుండా చూసుకోగలరు. ఏ పని అవసరం ఉన్నా కానీ మార్నింగ్ 9 లోపల, లేకపోతే సాయంత్రము 5 PM తర్వాత పని చూసుకోగలరు. ఒకవేళ తప్పదు అన్నప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాగ్రత్తలు ఏందో నేను చెప్తాను, తూచా తప్పకుండా పాటించగలరు. మామూలుగా బయటకు వెళ్ళేటప్పుడు ఎండ మనకు తగలకుండా క్యాపు లేక గొడుగు గాలి పట్టుకొని వెళ్ళగలరు. అలాగే బయలుదేరే ముందు వాటర్ బాటిల్ బయటకు తీసుకెళ్ళగలరు. ప్రతి గంటకు ఒక 200 ml అంటే పెద్ద గ్లాసుడు వాటరు తాగగలరు. అలాగే మధ్యాహ్నం పూట ఒక 200 ml కొబ్బరి నీళ్ళు కానీ, 200 ml మజ్జిగ కానీ తీసుకోగలరు. ముఖ్యంగా ఈ బయట వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఈ ఎండలో కంపల్సరీగా వాళ్ళ ఉద్యోగరీత్యా వెళ్ళాల్సి వస్తుంది కనుక వాళ్ళు మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మామూలు ప్లెయిన్ వాటర్ కానీ తీసుకోగలరని కోరుతున్నాను. సో అలాగే వాళ్ళు గొడుగు కానీ నెక్స్ట్ క్యాప్ కానీ పెట్టుకోగలరు. అలాగే కళ్ళ మీద ఈ ఎండ తీవ్రత పడకుండా మనకు గాగుల్స్ దొరుకుతాయి. గాగుల్స్ను పెట్టుకొని మన కళ్ళను కాపాడుకోగలరు. ఎందుకంటే ఇందులో UV రేస్ మనకు కళ్ళను డ్యామేజ్ చేస్తుంది. కావున సో గాగుల్స్ పెట్టుకోవడం వల్ల మన ఎండ కళ్ళకు కొట్టదు. అలాగే స్కిన్ ప్రొటెక్షన్ కోసమని ఈ ఎక్కువ ఎండ తీవ్రత వల్ల స్కిన్ నల్లగా అవుతుంది, లేకపోతే చెమట వస్తుంది, లేకపోతే నెక్స్ట్ చిన్న బాయిల్స్, చిన్న కురుపులు కానీ, ఎక్కడైతే చెమట జమ అవుతుందో మనకు యాక్సిల్లాలో కానీ, నెక్స్ట్ బట్టల లోపల కానీ చెమట జమ అయ్యి మనకు ప్రిక్లీ హీటు, చెమటకాయ వచ్చే అవకాశం ఉంది. కావున మనము ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ మినిమం SPF 50% ఉండేలా చూసుకోవాలి. ఇది సన్ స్క్రీన్ లోషన్ ఫేస్కు పూసుకొని, హ్యాండ్స్కు ఎక్కడైతే సూర్యరశ్మి ఎక్స్పోజ్ అవుతుందో ఆ స్కిన్కు సన్ స్క్రీన్ లోషను మోర్ దాన్ 50% ఉన్న సన్ స్క్రీన్ లోషను పూసుకొని బయటకు వెళ్ళగలరు. అలాగే ఎక్కడైతే చెమట పడుతుందో యాక్సిల్లా కానీ, బ్యాక్ కానీ, ఇన్నర్స్లో కానీ మనము కీటో డస్టింగ్ పౌడర్ కానీ, ఏదైనా టాల్కమ్ పౌడర్ కానీ వేసుకొని బయటకు వెళ్ళగలరు. దీనివల్ల లోపల సెబేసియస్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్ బాగా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయ్యి చెమటకు ఒక్కొక్కసారి బాయిల్స్ అనే కురుపులు రావచ్చు. సో ఈ కురుపులు ఇలా రాకుండా మనము డ్రైగా ఉండడం వల్ల మనకు ఈ చంకల్లో కానీ బాయిల్స్ అంటే చిన్న కురుపులు రాకుండా చూసుకుంటుంది. అలాగే మనము బట్టలు కూడా వైట్ క్లాత్ మాత్రమే వేసుకోగలరు. ఎందుకంటే బ్లాక్ క్లాత్ కానీ వేరే కలర్డ్గా క్లాతులు వేసుకున్నా కానీ అది ఎండను తీవ్రతను తీసుకొని మన బాడీని ఎక్కువ టెంపరేచర్ను పెంచుతుంది. సో మనం ఇప్పుడు వైట్ కలరు క్లాతులు వేసుకోవడం వల్ల మన ఎండ రిఫ్లెక్ట్ అయ్యి మన ఎండను ఎక్కువ మన బాడీని తీసుకోకుండా చూసుకుంటుంది. సో వైట్ క్లాత్, అది కూడా ఈ క్లాత్ అనేది కాటన్ క్లాత్, 100% కాటన్ క్లాత్ను వాడగలరని కోరుతున్నాను. ఎందుకంటే 100% కాటన్ అనేది మనలో ఉన్న చెమటను పీల్చుకొని మన చర్మం మీద మన చెమట రాకుండా జమ కాకుండా చూసుకుంటుంది. అలాగే ఇందులో ఈ తెల్లని దుస్తులు కూడా మనకు కొంచెం గాలి వచ్చేటట్టు కొంచెం వదులుగా ఉన్న షర్ట్లు మాత్రమే, ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ వదులుగా ఉన్న గాలి లోపలికి వెళ్ళేలాగా కొంచెం లూజు డ్రెస్సులు వేసుకోగలరని కోరుతున్నాను. నెక్స్ట్ అలాగే చెప్పులు కానీ వేసుకోవడం, ఎందుకంటే ఒక్కొక్కసారి చెప్పులు లేకుండా పోవడం అనేది కూడా మనకు స్కిన్ బర్నింగ్ వస్తుంది. సో మనకు అలాగే ఎవ్రీ గంటకు ఒకసారి 200 ml వాటర్ కానీ తీసుకుంటూ మనం ఏమైనా అవసరం ఉంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు చూసుకోగలరని కోరుతున్నాను. అలాగే ఈ ఎండాకాలంలో మనం తినే ఫుడ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ తినే ఫుడ్లో మనకు ఎక్కువగా వదులుగా ఉన్న, లేకపోతే కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. అలాగే వాటర్తో పాటు మనము పండ్లు, వాటర్ మెలాన్ కానీ, ఆరెంజెస్ కానీ, ఇలా కివి కానీ ఒక పండు తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. థ్యాంక్ యూ.